2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అండగా నిలిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకి బ్రహ్మరథం పట్టారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు వైసీపీ గెలుపు కోసం ఒక సైనికుల్లా పనిచేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు లేనిపోని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డిపై చేయటం సిగ్గుచేటని అన్నారు. అన్ని సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్తుండటంతో చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయని, 2019 ఫలితాల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలుపొంది అధికారం చేపడుతుందని, తద్వారా రాజన్న రాజ్యం తిరిగి జగనన్న అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఎన్నికలు అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఉత్సాహంతో పాల్గొనడం, అన్ని పోలింగ్ బూతుల్లో కూడా చాలా సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణలో మా నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిర్వహించి చాలా బాగా నిర్వహించినారు. ఎక్కడ కూడా గొడవలు అనేది కానీ ఉద్రిక్తతలు కానీ లేకుండా చాలా సంయమనం పాటించారు. పెద్ద ఎత్తున పోలింగ్ కూడా జరిగింది. ఆ పోలింగ్ శాతం కూడా 78% పోలింగ్ జరిగింది. బహుశా కడప జిల్లాలో అత్యధికంగా జరిగినటువంటి సెగ్మెంట్స్లో బద్వేల్ సెగ్మెంట్ కూడా ఒకటి. చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొన్నారు. మేము చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చాలామంది కూడా అత్యుత్సాహంతో ఓటర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి మేము మంచి భారీ మెజార్టీతో, ఆ మెజార్టీ కూడా పెద్దగా వస్తుందని చెప్పి కూడా మేమంతా ఆశిస్తున్నాం. కాబట్టి మొత్తం మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుల మీద ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ చూపినటువంటి వారి ఆప్యాయత, అనురాగము, విశ్వాసానికి ప్రతి ఒక్క ఓటరు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అట్లే ఈ ప్రక్రియలో పాల్గొన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికి కూడా, అభిమానులకు అందరికి కూడా, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బాగా దీనంతా కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో మరి సహకరించినటువంటి మీడియా మిత్రులకు, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, అందరికీ కూడా, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా చాలా రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా కొన్ని చోట్ల 2-3 బూతులు అయితే రాత్రి 12 దాకా కూడా ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల సిబ్బంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.